హలో, నేను ఈ వీడియో చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు అప్లోడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఈరోజు వరుసగా అమెజాన్ కాదు, ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఒకరి తర్వాత ఒకరు కాల్ చేసి మేడం ఆర్డర్ వచ్చిందని కాల్ చేస్తూ ఉన్నారనమాట. 2 days నుంచి ఇలానే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఏంటా అని మా మమ్మీని అడిగితే చెట్లా ఇవన్నీ ఆర్డర్ పెట్టిందంట. ఇవన్నీ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో ఏంటో చూడాలని చెప్పింది. సో అందుకని చెప్పి సరే ఒక వీడియో చేద్దాము, మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ కిచెన్ గ్యాడ్జెట్స్ ఏవో తెప్పించానని చెప్పింది. కిచెన్కి సంబంధించినటివే తెప్పించింది. సో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. అండ్ నిన్న కొన్ని పార్సల్స్ వచ్చాయని చెప్పాను కదా, అవి కూడా ఓపెన్ చేసి చూసాం మేము ఆల్రెడీ. అవి కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో. ఒకవేళ మీకు నచ్చాయి అనుకుంటే నాకు లింక్ అడగండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అవి చెక్ చేయండి, మీకు కావాలి యూస్ఫుల్ అనిపిస్తే అవి మీరు లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. బై ద వే ఇది ఈ స్పాన్సర్ ఏం కాదు, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ మీషో నుంచి కానీ ఏమీ స్పాన్సర్షిప్ ఏం కాదు. మాకు నచ్చినట్టు మేము ఆర్డర్ చేసుకున్నాం, డబ్బులు ఇచ్చే తెప్పించుకున్నాము, అదేమి స్పాన్సర్షిప్ కాదు. సో ఫస్ట్ అయితే బాక్సెస్ ఓపెన్ చేద్దాం. ఇది మీషోలో తెప్పించామన్నమాట. ఓపెన్ చేద్దాం. ఇంకేం లేదు. ఏంటో నాకు కూడా తెలియలేదు. ఓకే, ఆయిల్ కంటైనర్. దిస్ ఈజ్ ద ఆయిల్ కంటైనర్. వావ్, బాగుంది. వుడెన్ లిడ్ వస్తుంది కదా, ఈ మధ్య ఇవి బాగా ఫ్యాషన్ అవుతున్నాయి. వుడెన్ లిడ్ వచ్చేవి, గ్లాస్, చాలా బాగున్నాయి. దేర్ ఈస్ గివెన్ ఏ క్యాప్, సిలికాన్ క్యాప్ ఇచ్చారు. దేర్ ఈస్ ఏ హోల్, ఇఫ్ యూ కెన్ సీ. లీక్ అవ్వకుండా ఉంటుందని క్యాప్ కూడా ఇచ్చారు. ఇఫ్ వీ వాంట్ వీ కెన్, ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా, తక్కువ కావాలంటే మేబీ ఇలా పెట్టి కూడా వాడుకోవచ్చు అనుకుంటా. నేను ఇప్పుడే చూస్తున్నా. ఇట్స్ ఎ గ్లాస్. ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ డన్. అన్బాక్సింగ్ వీడియో, అనుకోకుండా అన్బాక్సింగ్ వీడియో అవుతుంది ఇది. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. ఈ మధ్య ఫ్లిప్కార్ట్, మీషో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. మీషోలో పింట్రెస్ట్ కప్స్ అని చెప్పి అట్లా చాలామంది తెప్పించుకుంటూ ఉన్నారు. నేనైతే తెప్పిలేదు, కానీ మా అక్క తెప్పించుకోవాలని అనుకునింది. కానీ ఏంటంటే వెళ్ళే ముందు ఆస్ట్రేలియాకి లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసిందనమాట, తెప్పించుకోవాలని అనుకునింది. కొన్ని బౌల్ సెట్స్ అవి పింట్రెస్ట్వి, కాకపోతే దానికి టైం కుదరలేదు. బట్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎవరైనా తెప్పించుకొని ఉంటే నాకు చెప్పండి. ఇదేందో స్టీల్, వుడెన్, చాలా బరువు. ఎస్, చాలా బరువు ఉంది. ఐరన్ అనుకుంటా. వుడెన్ హ్యాండిల్ వచ్చింది. క్వాలిటీ అయితే బాగుంది. పోప్ అనుకుంటా మేబీ. చిన్నవి చేసుకోవడానికి గైస్ బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా బరువు ఉంది. నైస్.
Second product is also approved, no return, I think. Yes, so the next box that we are opening is this. ఇది కూడా ఫ్లిప్కార్టే బై ద వే, కనిపిస్తుంది కదా, చెప్పడం దేనికంటారా. బాండల్ గైస్, బాండల్, స్టీల్ బాండల్. క్వాలిటీ ఇది కూడా బాగుంది. వావ్, గోల్డ్ ఫినిష్ అని చెప్తారు కదా, గోల్డ్ ప్లేటెడ్, గోల్డ్ ఫినిష్, ఆ లుక్లో ఉంది ఇది. హ్యాండిల్స్ అంతా అండ్ లోపల కూడా బాగుంది, నైస్, బాగుంది, బరువు కూడా ఉంది. ఎస్, బాండల్ కూడా అప్రూవ్డ్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో ఇది చాలా పెద్ద బాక్స్ వచ్చింది. సో లెట్స్ సీ. అసలు ఇది ఎట్లా ఓపెన్ చేయాలి అని చూసుకోవడానికే టైం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు కట్ చేయాలి, ఎటు ఓపెన్ చేస్తుంది, కొన్ని బాక్స్లు ఇటు ఓపెన్ చేయాలి, కొన్ని బాక్స్లు ఇటు ఓపెన్ చేయాలి. అందరూ ఒకే బాక్స్ మెయింటైన్ చేస్తే బాగుంటున్నారు. ఇది మళ్ళీ పెట్టుకున్నాను. ఓకే, ట్రాలీ లాగా ఇది, లైక్ కొంతమంది ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా కూరగాయలు పెట్టుకోవడానికి అట్లా. సో అది ఇది. నాకైతే ఇందులో ఏమో ట్రాలీ ఎలా ఇచ్చారో చూడండి, బొమ్మలో స్టీల్ లాగా వచ్చి వైట్ కలర్ఫుల్, కానీ ఇచ్చిందేమో చూసారా. పార్ట్స్ కూడా మనం వీల్స్ కూడా ఏమంత క్వాలిటీ లేదు, నార్మల్ ప్లాస్టిక్ది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వర్క్స్. నాకైతే నచ్చలేదు, బట్ ఫైనల్ డెసిషన్ మా మమ్మీ తీసుకుంది. ఓపెనింగ్ వర్కే నా డ్యూటీ. సో ఇవి ఈరోజు ఆర్డర్ చేసినట్టు వరుసగా 4-5 వచ్చాయన్నమాట. సో నిన్న ఆర్డర్ చేసామని చెప్పాను కదా, అవైతే కొన్ని ఓపెన్ చేసేసాము. వాటిలో ఇది ఒకటంట. ఇది వచ్చి పోహా ఏమంటారు, స్ట్రైనర్, పోహా స్ట్రైనర్ అంట. ఏదైనా కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, స్ట్రైనర్ బేసిక్. ఎస్, దిస్ ఈజ్ వన్ ప్రోడక్ట్. అండ్ కిచెన్కి అంటే ఇంకా ఇది తెప్పించుకున్నాం. యాక్చువల్లీ మా ఇంట్లో ఒకటి ఉండింది అనమాట, ఇది బుల్లెట్ది, అగారోది. బట్ అదేంటంటే ఇక్కడ బ్రోక్ అయిందనమాట, ఈ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ విరిగిందనమాట. మేము అది రిపేర్ చేయించడానికి అడిగితే దీనికంటే కొత్తగా కొనుక్కోవడం మేలు, ఎందుకంటే ఇప్పుడు అవి పార్ట్స్ రావట్లేదు అని చెప్పారనమాట. ట్రంక్ రోడ్లో వెళ్ళి అడిగితే, నెల్లూరులో ఉన్న వాళ్ళకి ట్రంక్ రోడ్ ఏంటో తెలుస్తుంది. సో యా, ట్రంక్ రోడ్లో వెళ్ళి అడిగితే కుదరదు, కొత్తగా కొనుక్కోవాల్సిందే అని చెప్పారు. సో అందుకని చెప్పి మొన్న ఆఫర్లో ఉన్నిందనమాట. ఆఫర్లో ఉంటే మళ్ళీ ఆర్డర్ పెట్టాను. సో ఈసారి క్వాలిటీ బాగుంది. ఈసారి విరగకుండా కొట్టకుండా మేము వాడుకుంటాం. ఇది కంపెనీ అగారో కాదు, ఈసారి మేము న్యూట్రీ బ్లెండ్ తెప్పించాము. ఎస్, దిస్ ఈజ్ సో గుడ్. న్యూట్రీ ప్రో ఈ కంపెనీ ద్వారా తెప్పించాము. ఇవన్నీ లింక్స్ కావాలంటే అడగండి కింద కామెంట్స్లో.
అయినా నేను ఒకసారి అందులో పెడతాను కూడా, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇదొకటి వచ్చింది అనమాట, జార్స్ మొత్తం 3 జార్స్ వచ్చాయి. ఇదొకటి జ్యూసర్ టైప్, ఇదొక క్యాప్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి సిప్పర్ మోడల్ కూడా ఇచ్చారనమాట. ఇది క్యాప్. అండ్ ఇది వచ్చి జ్యూసెస్కి అనమాట, డైరెక్ట్గా ఇలా జ్యూస్ చేసేసుకొని అండ్ వీ కెన్ యాడ్ ద సిప్పర్. ఎస్, ఇది డైరెక్ట్గా ఇలా వాడేసుకోవచ్చు. ఇది బాగా నచ్చింది నాకైతే, సిప్పర్ ఉండేది. ఎందుకంటే మేము నార్మల్గా మిల్క్ షేక్స్ అవి చేసుకుంటూ ఉంటాను. నాకు మా మమ్మీ బనానా మిల్క్ షేక్ చేస్తుంది, చాలా ఇష్టం నాకు. సో అవి చేసుకున్నప్పుడు అలా తాగవచ్చు. నా కోసం ఇట్స్ పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ మా మమ్మీ తెప్పించింది వచ్చి ఇది ర్యాక్ అనమాట. ఇలా హోల్డర్ వస్తుంది కదా, ర్యాక్ హోల్డర్. వాష్రూమ్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం వాష్ బేసిన్ దగ్గర, లేదంటే కిచెన్లో ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇలా 3 వచ్చాయన్నమాట. దేర్ ఆర్ 4 యాక్చువల్లీ. అండ్ ఇలా స్ట్రాప్స్ ఇచ్చారు, బిగించుకోవడం ఈజీయే. ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు అండ్ స్టిక్ ఇట్ టు ద వాల్. అండ్ ఫ్రేమ్స్ కూడా ఇచ్చారు. ఎస్, నైస్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ విచ్ ఇవి కిచెన్ ఐటమ్స్ వరకే. నెక్స్ట్ కొన్ని పర్సనల్కి కూడా కొన్ని కావాలని చెప్పి కొన్ని తెప్పించింది. అందులో ఫస్ట్ వచ్చి ఇది హ్యాండ్ బ్యాగ్, చాలా క్యూట్ ఉంది కదా. ఎలా వస్తుందో అని తెప్పించుకుందామని ట్రై చేసాము. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. లోపల కూడా డిజైన్ వచ్చింది, క్లాత్ కూడా చినిగిపోయే క్లాత్ ఏం కాదు, బాగుంది, స్ట్రాంగ్గానే. అండ్ ఎస్, దిస్ ఇస్ ఓన్లీ చెత్త. బకెల్ లాగా ఇచ్చారు, ఇట్లా క్లిప్ లాగా ఇలా పెడతారు కదా, ఆ క్లిప్ కాకుండా మ్యాగ్నెట్ క్లిప్ కాదు. సో ఇలా ప్రెస్ హుక్ లాగా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ట్యాగ్. సో నెక్స్ట్ ఇది మా మమ్మీ ఒక వీడియోలో చూసి తెప్పించింది. ఇదేంటంటే నానో గ్రిప్ టేప్ అంటారు కదా. సో ఇదేంటంటే ఎలా వర్క్ అవుతుందంటే, మనకి కొన్ని డ్రెస్సెస్ ఇలా కొన్ని ఇక్కడ చినిగినట్టు వస్తాయి కదా, కొంచెం క్లాత్ ఇలా ఐరన్ చేసినప్పుడు, అలా కాల్చినప్పుడు, ఐరన్ చేసేటప్పుడు కొంచెం కాలినప్పుడు ఇట్లా ఫట్ ఫట్ అని వస్తుంటుంది కదా. సో అలా వచ్చినప్పుడు ఇది వాడతారనమాట. సారీ, ఇది డబల్ టేప్ అంట. సో ఇది డబల్ టేప్, సారీ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. 2 టేప్స్ తెప్పించింది నార్మల్గా. ఇది ఒక టేప్, నేను చెప్పాను కదా ఇందాక, అదే డ్రెస్సెస్ చినిగినప్పుడు యూజ్ చేస్తారని, అది ఈ టేప్. సో ఇలా వస్తుంది టేప్, నెట్ లాగా. ఇదేంటంటే మనం చినిగి ఉంటుంది కదా, ఆ చినిగిన దగ్గర ఇలా పేస్ట్ చేయాలి. ఇలా పెట్టేసి దాని మీద కొంచెం ఐరన్ చేసినట్టు, లైట్గా ఐరన్ చేసినట్టు ఇలా అనేస్తే అది అతుక్కోబోతుంది అనమాట. ఇది క్లాత్ లాగా ఉంది కదా, సో ఇదేంటంటే అక్కడ అతుక్కోబోతుంది చినిగిన దగ్గర. అప్పుడు అది చినిగి ఉండేది కనిపించకుండా అది కలిసిపోతుంది అనమాట క్లాత్లోకి. సో అలా నేను ఇంకా ట్రయల్ వేయలేదు, ట్రయల్ వేసాక వర్క్ అవుతుందో లేదో కూడా చెప్తాను మీకు. అండ్ ఇది ఆ టేప్, ఇది డబల్ టేప్ గైస్, సారీ, ఇది ట్రాన్స్పరెంట్ డబల్ టేప్ అంట. నార్మల్గా ఇంతకుముందు ఎల్లో కలర్ వచ్చేది టేప్, అలా కాకుండా ఇది నార్మల్ వైట్ డబల్ టేప్. ఎస్, దీస్ ఆర్ వాట్ వీ పర్చేస్డ్ రీసెంట్గా. ఈ 2 డేస్లో వచ్చిన పార్సల్స్ ఇవన్నీ.
అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆర్డర్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ చెప్తాను. అవి కొన్ని నైట్ డ్రెస్సెస్ అండ్ కొన్ని నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా స్పాన్సర్ కాదు, బట్ అవి నైట్ డ్రెస్సెస్ మాకు చాలా బాగా నచ్చాయి అనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా 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 బాగుంటుంది. ఈ పాటికే కొంతమంది తెప్పించుకుంటూ ఉండుంటారు, బట్ మేమైతే రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఫస్ట్ మా అక్క తెప్పించుకోవడం స్టార్ట్ చేసింది, తనకు బాగా నచ్చి ఈసారి నాకు కూడా ఆర్డర్ చేసింది అనమాట. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ప్రతిసారి తెప్పించుకుంటూనే ఉంటాను. అండ్ ఈసారి డిఫరెంట్ కలర్స్లో ట్రై చేసామన్నమాట. ఇద్దరం ట్విన్నింగ్ చేయడానికి కూడా ట్రై చేసామన్నమాట. కొన్ని సేమ్గా తెప్పించుకున్నాం, కొన్ని మాకు నచ్చినట్టు కూడా తెప్పించుకున్నాం. అవేంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ కిచెన్కి సంబంధించినటివి తెప్పించాం కదా, వాటి వరకే చూపిస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. షేర్, like, share and subscribe to Laksh Tej Vlogs. See you in the next video. Bye bye.